ఆంధ్ర ఊటీ అరకులోయ సోయగాలు పచ్చటి పూలతో పరిమళిస్తున్నాయి. గిరిజన రైతులు సాగు చేసే వలసె పూలు అరకు అందాలకు పెట్టింది పేరు. ఈ పూల తోటల వల్ల గిరిజన రైతులకు ఆదాయం రావడంతో పాటు అందాలను కూడా విరజిమ్ముతోంది. ఈ పచ్చ పూల తోటల సందర్శకుల్ని ఆహ్లాదభరితం చేస్తోంది. పచ్చచీర కట్టుకున్న ఎంకిల పర్యాటకుల్ని అరకు స్వాగతం పలుకుతోంది. భారతదేశంలో అద్భుతమైన అందాలకు కొదవలేదని, దేశంలోనే అత్యంత గొప్పగా సుందర ప్రదేశంగా, ప్రకృతి రమణీయ ప్రాంతంగా చెప్పుకునే కాశ్మీర్ అందాలను తలపించే విధంగా అరకులోయ అందాలున్నాయని, అరకులోయ ఆంధ్ర ఊటీ అనే కన్నా అపర కాశ్మీర్గా చెప్పడం బాగుంటుందని సందర్శకులు చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా దీపావళి పండుగకు ముందు నుంచే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే అద్భుత వలసె పూల తోటల సోయగాల అందాలు దర్శనమిస్తుండడంతో పర్యాటకులతో పాటు స్థానికులు కూడా అత్యంత ఆనందానుభూతులకు లోనవుతున్నారు. ప్రతి ఏటా నవంబర్ మాసంలోనే వలసె పూల అందాల తోటల సొగసులు సందర్శకులను ఆహ్వానపరుస్తూ ఉంటాయి. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో అక్టోబర్ నుంచే వలసె పూల అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తూ వారి మనసులను ఆహ్లాదపరుస్తూ అమితానందానికి గురి చేస్తున్నాయి. పర్యాటక స్వర్గం ఎక్కడో లేదని, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోనే ప్రత్యక్షంగా కనిపిస్తుందని, ఈ ప్రాంత అద్భుత అందాలను వర్ణించడం ఏ మహాకవికి కూడా సాధ్యం కాదని సందర్శకులు చెప్పుకుంటున్నారు. ఎంత సుదూర ప్రాంతంలో ఉన్న నవంబర్ డిసెంబర్ మాసంలో ఆంధ్ర ఊటీ అపర కాశ్మీర్ ప్రకృతి సుందర రమణీయ దృశ్యాలను తిలకించడానికి వస్తూనే ఉంటామని పర్యాటకులు లీడర్ న్యూస్ వద్ద స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే 1-2 రోజులు అరకులోయలో పర్యటించి ఇక్కడి అద్భుత అందాలను తిలకించి పులకించిపోతున్నారు.